హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో స్టార్ హీరోస్ అందరికి కూడా ఈ మధ్య కాలంలో గాయాలు అవ్వడం, సర్జరీలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. వరుసగా జరుగుతున్నాయి. నిన్న రామ్ చరణ్ గారికి సర్జరీ జరిగింది. అలాగే అదే రోజు ఇంకో న్యూస్ కూడా వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా గాయమైంది, భుజానికి సంబంధించిన గాయం అని చెప్పేసి. మొన్న బాలకృష్ణ గారికి జరిగింది, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఏం జరుగుతుంది స్టార్ హీరోల విషయంలో? ఎందుకు ఈ విధంగా గాయాలు అవుతున్నాయి, సర్జరీలు జరుగుతున్నాయి? సో ఇది అభిమానులు కాస్త ఆందోళన అయితే కలిగిస్తుంది. సో మొత్తం దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు, వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో స్టార్ హీరోలు ఇలా గాయాల పాలవ్వడం కాస్త ఆందోళన అయితే కలిగిస్తుంది. సో తెలుగు చిత్ర పరిశ్రమలో అసలు ఏం జరుగుతుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ గారికి గాయం చూస్తున్నాం, అసలు ఏం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నిన్న భుజానికి గాయమైంది, సర్జరీ అవసరం అన్నారు. అంతకు మించి వివరాలు అయితే రాలేదు. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు, ఏంటైంది ఏంటి అని. మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుసగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టి, పవన్ కళ్యాణ్ అంటే టైం తీసుకున్నారు అనుకోండి, ఆ షూటింగ్లు, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం ఆయన కుదరలేదు. సో ఆ తర్వాత చేయించుకున్నారు. ఆయన చేయించుకున్నాక మీరు అన్నట్టుగా మళ్ళా బాలకృష్ణ గారు షూటింగ్ లో పడిపోవడం, మోకాలకి ఇది అవ్వడం. సో అది మైనర్ అయినప్పటికీ కూడా దానికి ఎక్కువ ఏమంటారు, ఫిజియోథెరపీ అది చేయించుకోవాలి. 2 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో ఆయన బెడ్ మీద ఉండరు. సో 1 నెలలో బహుశా షూటింగ్లకు వెళ్ళొచ్చు ఆయన. ఆ తర్వాత నిన్న రామ్ చరణ్ పెద్దలో ఆయనకు జరిగిన ఇది చేతికి మణికట్టు దగ్గర, దానికి కోయంబత్తూరులో నిన్న ఆపరేషన్. అది ఇంకా ఆ మాట పూర్తవ్వలేదు, సర్జరీ అయింది అనేది. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్. మీరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే షూటింగ్స్ లో గాయపడుతున్నారండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎక్కువ డూపులను పెట్టుకోవట్లా. వీళ్ళే అంటే చిన్నపిల్లలు, అంటే వీళ్ళు తొందరగా సినిమాల్లోకి వచ్చి ఒక ఏమన్నాలి హీరోస్ గా వాళ్ళకి మంచి ఇది వచ్చాక కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా కొత్తదనం ఇవ్వాలి, మనమే కష్టపడాలి అనే ఒక తపన ఎక్కువైపోయింది. సో దాంతో వాళ్ళు ఎంతటి సాహసానికైనా తెగించేస్తున్నారు. భయపట్టాల మంచిదే, హీరో అనేవాళ్ళు హీరోయిజం చూపించటం మంచిదే. అయితే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరా, చిన్నదే కదా, మైన్యూట్, మనమైనా అంతే చూడండి. కానీ వాళ్ళు అలా చేయకూడదు. ఇప్పుడు నిన్న భుజం నొప్పి వచ్చింది అంటే, భుజానికి గాయం అయిందంటే అది గతంలో కూడా జరిగి ఉండొచ్చు. ఏదో జరిగినప్పుడు ఆయన పట్టించుకుని ఉండకపోవచ్చా, చిన్నదేలే ఏమవ్వదని. కొన్ని గాయాలు ఎలా ఉంటాయంటేనండి, ఇప్పుడు మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మీరు ఇప్పుడు పట్టించుకోరు, అది చాలా రోజుల తర్వాత బయటపడుతుంది. ఎస్పెషల్లీ మీరు పడిపోయారనుకోండి మొత్తం ఫ్లాట్ గా, మీకు ఏదైనా వెన్నెముకలో తగిలింది అనుకోండి, మీకు అప్పుడు తెలియదు. అందుకనే ఫుల్ చెకప్ చేయించుకోవాలి. మన ఇళ్లలో ఇలాంటివి జరుగుతాయి. తర్వాత తలకి ఏదైనా తగిలినప్పుడు అప్పుడు నెగ్లిజెన్స్, ఆ తర్వాత క్లాట్లు బయటపడతాయి. తర్వాత కాళ్ళకి ఏదైనా నొప్పి అది వస్తుంది, తగులుతుంది, అప్పుడు నెగ్లెక్ట్ చేస్తాము, ఆ నొప్పి తర్వాత బయటపడుతుంది. అంటే గోటితో పోయేదానికి గొడ్డలు అంటారు, గొడ్డల దాకా వెళ్తుందని. సో ఇదే అన్నమాట. సో ఇప్పుడు హీరోలు ఎవరైనా సరే షూటింగ్స్ లో గాయమైనా లేదు విడిగా ఏదైనా చిన్న గాయమైనా వాళ్ళు దాన్ని వదిలేయకూడదు, పట్టించుకోవాలి, వెంటనే తగిన కేర్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమన్నా దిష్టి తగిలిందా? తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు నెంబర్ 1 లో ఉంది, అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకుంది. పుష్ప 2 లాంటి ఒక సినిమా 1800 కోట్లు, అది కూడా దక్షిణాదిలో. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది చిన్నది. ఇలాంటి చోట 1800 కోట్లు, దంగల్ 1800 కోట్లు గొప్ప కాదు కదా. సో అదొకటి. ఆస్కార్ రావడం, రాజమౌళి లాంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళటం, ఇప్పుడు చాలా విషయాల్లో ప్లస్ లో ఉంది తెలుగు ఇండస్ట్రీ. సో అందరి కళ్ళు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉన్నాయా అని ఫ్యాన్స్ కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఏదైనా వాళ్ళ పూజలు చేయిస్తారా, పరిహారాలు చేయిస్తారా అనేది చూడాలి. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ జరిగాయి. ఇంతకుముందు మనం అప్పుడప్పుడు ఒక్కొక్క హీరోకి చిన్న చిన్న సినిమాల్లో జరగడం చూసాం. సో కంప్లీట్ గా ఒక 1-2 మంత్స్ అది ఆలోచించాల్సిన అంశము. అందుకోసమనే వాళ్ళు ఆలోచించాలి. గతంలో కూడా ఒక వరుసగా చెడు జరుగుతూ ఉంటే పరిహారాలు చేయించారు ఇండస్ట్రీ పెద్దలు.
సో ఇప్పుడు కూడా అలా దృష్టి పెట్టి చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా ప్రెషర్స్, సినిమాల్లో పనిచేసే వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. కాబట్టి ఈ విషయంలో ఆలోచిస్తే బాగుంటుంది, తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఏం మెయిన్ గా చేయాలి? అయితే మెగా నందమూరి ఫ్యామిలీస్ వాళ్ళే ఉండడం చూస్తున్నాం, ఈ గాయాల పాలవ్వడం, సర్జరీ చేసుకోవడం. మేబీ ఉండొచ్చు. అంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తో అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందులో ఏమీ డౌట్ లేదు. ప్రతి హీరో ఇన్వాల్వ్ అయ్యి చేయాలని అనుకుంటారు, వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈ రెండు కుటుంబాల్లో ముఖ్యంగా ఇంటి పెద్దలు ఆలోచించి ఏదైనా మరి పూజలు చేయిస్తారా, పరిహారాలు చేయిస్తారా, మంచిది. అది ఏం తప్పులేదు కదా. అవును. మూఢ నమ్మకాలకు వెళ్ళకూడదు, నమ్మకం వరకు మంచిదే ఓకే, చేయించుకోవటం, అది మనం చెప్పేది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.